హలో అందరికీ, ఇవాల్టి స్పెషల్ మునగాకు కొబ్బరి ఫ్రై. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కంటి చూపుకి అలాగే వెన్ను నొప్పికి చాలా మంచిది. ఇలా చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళందరూ డెఫినెట్గా చాలా ఇష్టంగా తింటారు. తినలేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే కమ్మగా తింటారు. ముందుగా ప్యాన్ పెట్టి మునగాకుని అలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయక్కర్లేదు, మంచిగా అలా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు గలగలలాడేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మునగాకు అనేది ఫస్టే కడగక్కర్లేదు, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గలగలలాడేగా చూసారా, అలా మంచిగా గలగలలాడేలాగా మునగాకు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని చల్లారిన తర్వాత అందులో ఉన్న కాడలన్నీ తీసివేసి వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కుని నీళ్ళు అనేది బాగా దింపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి తాలింపుకి వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి, పోపు అనేది మాడిపోకుండా మంచిగా ఉంటుంది. ఈ ఫ్రై చాలా బాగుంటుంది, కళ్ళకి చాలా మంచిది. పిల్లలకు కూడా చేసి పెట్టండి, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, అందరికీ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, చేదనేది ఉండదు ఇలా చేస్తే. ముందుగా ఫ్రై చేసుకోవాలి మునగాకు అనేది, గుర్తుంచుకోండి. వాటర్తో తర్వాతే కడుక్కోవాలి ఆకు అనేది. తర్వాత అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తురుమును ఒక చెక్క దాకా తీసుకోవాలి. కొబ్బరి తురుమును వేసుకుని బాగా ఫ్రై చేయాలి. స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి, లేదంటే మాడిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. కమ్మగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.